సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు కోనేరు సుభాకర్. సార్ ఏం చేస్తారు? ప్రజెంట్ ఇంకా నేనేమన్నా చేస్తే కనుక మీలాంటి వాళ్ళకి 5-6 ఉద్యోగాలు పోతాయి. మరి ఏం చేస్తారని అడగకూడదు మీరు. సార్ మరేంటి ఇది ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది సార్? మరి ఓవరాల్గా పరిపాలన ఏంటి? ఇప్పుడు నాకు 68 ఏళ్ళు, ఇంకా 68 ఏళ్ళకి కూడా ఉద్యోగాలు చేస్తే అట్ట చెప్పు, అవునా కదా? చెప్పండి సార్ ఓవరాల్గా పరిపాలన ఏంటి సార్ అసలు ఈ ప్రభుత్వంలో? ఓవరాల్ పరిపాలన అంటే అక్కడక్కడ లోపాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే విస్తృతంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నింటినీ రూట్ లెవెల్ లాగా తీసుకెళ్ళాలి అని అంటే రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్యలను అధిగమిస్తారు. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకుని దాన్ని ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేసుకోవాలి. ఏదో బ్రహ్మాండంగా పరిపూర్ణంగా ఈ ప్రభుత్వం ఉంటుంది లేదా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందని అయితే నేను చెప్పను. అంటే మనం అనుకున్నట్టు ఈ ప్రభుత్వంలో మనకి మంచి చేస్తే బాగుంటుంది, మరి చదువుకున్న యువతకి ఇలాంటి జాబ్స్ కల్పిస్తే బాగుంటుందని చెప్పి మనం అనుకుంటాం. మరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందంటారా? ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళు భవిష్యత్తులో ఏ ఇతర రాష్ట్రాలలోనూ లేనటువంటి ఆ ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన అనేటువంటిది ఆయన ధ్యేయం. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏ రంగంలోనంటే ఇది సమగ్రంగా అన్ని రంగాల్లోనూ జరుగుతుంది. వ్యవసాయ రంగం అనండి, ఏదైనా తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, ఆటోమొబైల్ తీసుకోండి, లేదంటే విద్యారంగం తీసుకోండి, లేదా ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే ఆ రంగాల్లో దానికి కావాల్సినటువంటి ఎక్స్పర్ట్ల ద్వారా సలహాలు సంప్రదింపుల మేరకి మంచి రిజల్టే సాధిస్తున్నారని నా నమ్మకం. అంటే ముఖ్యంగా గత పాలకులు మాట్లాడే మాటలు ఏంటంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులు బతకలేకపోతున్నారు, గతంలోనే బాగుందని చెప్పి ముఖ్యంగా వాళ్ళు వాదన. సార్ అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు సామాన్యుడు బతకాలి అని అంటే అసలు ఏమేం కావాలి అదొకటి చెప్పమనండి ఎవరినైనా సరే. సామాన్యుడు ఇప్పుడు ప్రతివాడు ఏమని అనుకుంటాడంటే నేను ఇంట్లోంచి కాలు కదపకోకుండా నాకు అన్ని ఇంట్లోకే జారాలి, ఇంట్లోకి రావాలి అని అనుకుంటారు. అది కరెక్ట్ అయినటువంటి మెథడ్ కాదు. ఏ సమాజం కూడా అది కోరుకోదు. నేను కష్టపడాలి, నేను కష్టపడినటువంటి దాన్ని నేను నిల్వ చేసుకోవాలి, భవిష్యత్తు తరాలకు నేను ఒక ఆదర్శవంతంగా ఉండాలని అనుకుంటారు. అంతేగాని నాకు ఎప్పటికప్పుడే ఏదో గత ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళని విమర్శించాలని కాదు, లేదు ఈ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం వాళ్ళు విమర్శిస్తే వచ్చేటువంటి ఉపయోగం కూడా లేదు. ఏమన్నా సలహాలు చెప్పమనండి, ఇదిగో ఈ విధంగా ఇలా చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పమనండి. అది చెప్తే నేను ఇన్వైట్ చేస్తా. కనీసం శాసనసభకే రానటువంటి శాసనసభ్యులు మనకి ఉన్నారు అనేటువంటి చెప్పుకోవడం కూడా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక దేవాలయం లాంటిది, ఆ దేవాలయానికి వచ్చి ఉన్న సమస్యలు చెప్పమనండి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి చెప్పడం కాదు, ఇండివిజువల్గా చెప్పడం కాదు. ఒక శాసనసభలో భవిష్యత్తు నిర్ణయించమనండి. ఈ సమాజం ఈ విధంగా ఉండాలనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఆశిస్తున్నారు అనేటువంటి శాసనసభకు వచ్చి చెప్పమనండి. చెప్పరే మరి? అంటే మా ప్రతిపక్షం లేదు అందుకే మేము లేదా రాలేమంటున్నారు కదా సార్. మరి ప్రతిపక్ష హోదా ఉండక్కర్లేదు. నేను ఇప్పుడు ఏ విధంగా మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్నానా లేదా అధికార పక్షంలో ఉన్నానా? ఎందుకని మాట్లాడగలుగుతున్నానంటే నాకు వాయిస్ మీరు ఇచ్చారు, అక్కడికి వెళ్ళినా ఇస్తారు. ఒకే ఒక వ్యక్తి ప్రతిపక్ష హోదా లేకోకుండా మాట్లాడినటువంటి ఓంకార్ గారు గురించి మీకు తెలిసి ఉంటుంది. మరి ఆ ఓంకార్ గారు కేవలం ఒకే విషయాన్ని అందించాలి. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి మాట్లాడి ఉంటాడు. మరి ఆ విధంగా ఒకళ్ళున్నా మాట్లాడినటువంటి ఒకళ్ళున్న వాయిస్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అలాగే ఇప్పుడైనా ఉంటుంది సార్. మరి ఏదైతే మనం సోషల్ మీడియా వేదికగా మొన్న రీసెంట్గా స్కూల్స్ పిల్లలు ట్రోల్ అయిన పరిస్థితి, ఫుడ్ సరిగ్గా మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదు అని చెప్పి ఫుడ్ కూడా విసిరేసిన పరిస్థితి దాఖలాలు తీసాం. మరి ఏంటి సార్ దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? తప్పులు జరగకుండా ఉండవు. అది కేవలం ఇప్పుడు ప్రతి విషయాన్ని తీసుకెళ్ళిపోయి లోకేష్కో లేకపోతే ఇంకెవరికో ముడిపెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. గ్రౌండ్ లెవెల్లో ఎవరు తప్పు చేస్తారు, తప్పు జరగకుండా ఉండవు. ఇప్పుడు ఎదురుగా ఎవరో మనిషిని గుద్దేసి కళ్ళు మూసుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మీరు చూశారు. మరి దానికి సమాధానం చెప్పరే? ఎదురుగా మన కారు కిందే ఒకటి పడి చచ్చిపోతే దాని గురించి చెప్పరే? అలాగే సమస్యలు లేకుండా ఉండవు, సమస్యలు ఉంటాయి. నేనేమంటానంటే ఆ సమస్యలకి పరిష్కార మార్గంగా చూడాలి. మళ్ళీ భవిష్యత్తులో అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. సార్ మరి లోకేష్ గారు పనితీరండి అసలు ఎలా ఉంది? నేనే బ్రహ్మాండంగా ఉందని నేను చెప్పను. ఆయన ఎప్పటికప్పుడే ఆయన షైన్ అవుతున్నాడు. రోజుకి మన వల్లే ఆయన బాగా షైన్ అవుతున్నాడు. కొత్త విషయాలు ఎలా ప్రజలకు ఏం చేస్తే ఉపయోగపడుతుంది అనేది ఆయన ఆలోచిస్తున్నాడు. అట్లాగే దాన్ని డెసిషన్ తీసుకుని అమలుపరిచే దిశలో నడుస్తున్నాడు. అంటే సార్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఆకస్మిక తనిఖీలు చేయడం లోకేష్ గారు స్కూల్స్ విధానంగా ఏంటి అసలు? ఆకస్మిక తనిఖీలు అంటే ఆకస్మికంగా కొన్ని యాక్సిడెంటల్గా జరిగినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఆయన విధి నిర్వహణలో భాగంగా ఆయన మరి అలసత్వం లేకోకుండా ప్రతి దానికి వెళ్ళి ఆయన ఆఖరికి మధ్యాహ్న భోజన పథకం కూడా ఆయనే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అని అంటే
తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఆ టీచర్లు కానీ వాళ్ళు ఏం చేయట్లేదా? మరి వాళ్ళు కూడా బాధ్యత ఉందిగా. కేవలం లోకేష్ వచ్చేస్తారు అన్నింటినీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మధ్యాహ్న భోజనాన్ని, మిడ్ డే మీల్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షించాలి అంటే ఆయనకి వేరే పనులు ఉండవా? అంటే ఏంటి సార్ డెవలప్మెంట్ పరంగా కానీ చదువుకున్న యువతకి జాబ్స్ కల్పించే విధంగా ఇటు ఐటీ శాఖ మంత్రి మరి లోకేష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు అసలు కంప్యూటర్ ఉద్యోగాలు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఇంటికి ఒకటి ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి కళ. మీరు కాదని అనగలరా? 1990 కంటే ముందు ఎలా ఉంది, 1990 తర్వాత ఎలా ఉంది? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేట్టయితే కనుక ఆర్థికంగా ఆ కుటుంబం బలోపేతం అవుతుంది అనేటువంటిది ఆనాడు ఇచ్చినటువంటి స్లోగన్. అది నిజం కాదని ఎవరినన్నా అనుమానండి? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉంది. ఈ ఊర్లో ఉన్నటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడెక్కడో బయట దేశాల్లో స్థిరపడ్డారు. దానికి కారకుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు. 2047 అనేటువంటిది ముందు చూపు, అది ఒక పురోగామి ఆలోచించేటువంటి విషయం. అది మరి ఈ రోజున అలాంటి విజన్ ఉన్న మనిషినే వైసీపీ నాయకులు అసలు విజనరీ లేదు, ఏమీ లేదు, ఇన్ని సంవత్సరాలు వచ్చిన సార్ రాజకీయం చేయడం కుదరతలేదు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా సార్. మరి నిజమే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయడు, ఆ మాట నిజం. వాళ్ళు అన్నటువంటిది అంటూ నేను కూడా ఒప్పుకుంటా. ఆయన రాజకీయాలు చేయడు, ప్రజాసేవ చేస్తాడు. కాబట్టి ఆయన 2047 అని చెప్పేసి రోజుకి 12 గంటల పాటు అలా నిలబడిపోయి రకరకాల సమీక్షలు చేసి ఏ కార్యక్రమాలు ఎలా జరగాలి ఏంటి అనేటువంటిది ఆ విధంగా చేస్తున్నాడు అని అంటే అది ఒక మహర్షి మాత్రమే చేయగలడు. ఇంకా మరొక మానవ మాత్రుడైనటువంటి వాడు చేయలేడు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, అంతే. ఎందుకంటే ఆయన్ని మళ్ళీ బీటౌట్ చేసి ఇంకొకటి ఎవరో కూడా చేయలేరు. ఇంకొక విషయం చెప్పనా, నేను ఈ మధ్యకాలంలో కాశీ వెళ్ళా. మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నప్పటికీ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా, మీకు మంచి ముఖ్యమంత్రి ఉన్నారు అని. నేను రూరల్ ఏరియాకి వెళ్ళా. అక్కడ సెప్టెంబర్లో వెళ్ళా మొన్న. వాళ్ళు అన్నారు మీకు మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు అని. సో అంటే ఏంటనమాట, అదొక కళ. జనం కళ్ళు నిద్రపోరు, ఎప్పుడు అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు కాదు, ఎవరైనా తప్పులు చేసి చంద్రబాబు నాయుడు తప్పులు చేసినా సరే ఇది తప్పు చేశాడనే అంటారు. మరి గత పాలన డెవలప్మెంట్ ఏం జరగలేదంటారా? నేను గత పాలన గురించి నేనేం విమర్శించాలనేటువంటిది మీరే మళ్ళీ గత పాలన అంటున్నారు. నేనేమంటున్నానంటే వర్తమానంలో ఏం జరుగుతుంది, ఇంకా ఏం చేయాలి అది అడగండి, నేను చెప్తాను. అంటే మీకు 60 సంవత్సరాల పైన అంటున్నారు, 68 సంవత్సరాలు అంటున్నారు. మరి మీ అనుభవం బట్టి ఈ గవర్నమెంట్ ఇంకా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే ఒక సజెషన్గా ఏం చెప్తారు మీరు? ప్రతిరోజు ఇది ఒక నిత్యం ఒక రకమైనటువంటి ఒక యజ్ఞం. ఇది రోజు ఏదో ఒక కొత్త కార్యక్రమాలు రావాలి. భవిష్యత్తులో మరి రకరకాల అవసరాలు మనకే ఉంటాయి. ఆ అవసరాలను రీచ్ అవ్వాలి అని అంటే కొత్త ఆలోచనలు రావాలి. వాటికి తగినట్టుగా ఆర్థికమైనటువంటి సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సహకరిస్తుంది, లేదా వీళ్ళు కూడా ప్రొవైడ్ చేసుకుంటారు. సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సార్ మరి ఓవరాల్గా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అసలు? ఈ గెలిచిన 150 సంథింగ్ ఎలా ఉంది అసలు పనితీరు? ఇప్పుడు మీడియా పరంగా మీకు తెలియనటువంటి, మీకంటే మాకేం ఎక్కువ తెలియదు. మీరే ఇస్తున్నారు కదా ర్యాంకులు 1, 2, 3. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, అద్భుతంగా పనిచేస్తున్నాడు, మాకు కావాల్సినట్టుగా పనిచేస్తున్నాడు, మేము కోరుకున్నట్టుగానే పనిచేస్తున్నాడు ఆయన. చేస్తున్నాడు. మేము అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాకు ఇది కావాలి అని మేము అడుగుతాం. మాతో ఒకటి ఇంటరాక్ట్ అవుతాడు. సామాన్యులకు కూడా, నేనే కాదు, నేను మామూలు సామాన్యునే, నాకంటే రైతులు కానీ ఎవరైనా ఏదైనా విషయాల గురించి ఆయనతో మాట్లాడాలంటే చాలా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఆయన అసలు రైతు బిడ్డ. మళ్ళీ గెలిపిస్తారా సార్? ఖచ్చితంగా గెలిపిస్తాం. ఆయన మళ్ళీ గెలవాలి ఇక్కడ. మరి మీ నియోజకవర్గంలో వంశీ గారు కూడా యాక్టివ్ అవుతున్న పరిస్థితి మరి మంచిదే. ఆయన కూడా ఒకప్పుడు మా పార్టీలో ఉండేవాడు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆయన ఏదైతే మాట్లాడకూడదు ఆయన మాట్లాడాడు కాబట్టి జనం ఇష్టపడలేదు. కానీ ఆయన కూడా మాకు మంచి సేవ చేశాడు.